హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రీడమ్ డే. అదే అండి, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో మనకు నచ్చినట్లు లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నామంటే ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే రావడమే ముఖ్య కారణం కదా. ఎలాగైతే స్కూల్స్లో పిల్లలకి ఇండిపెండెన్స్ డే రోజున ఒక సాంగ్ అనేది ప్లే చేసి వాళ్ళ చేత కూడా ఆ సాంగ్ అనేది పాడించి ఒక అటెన్షన్ క్రియేట్ చేసి చిన్న సెలబ్రేషన్స్లో ఎలా చేసుకుంటారో మన ఇంట్లో కూడా మన జాతీయ జెండా గుర్తొచ్చేలాగా ఏదైనా రెసిపీ చేసుకున్నట్లయితే ఇంట్లో కూడా ఆ వైబే ఉంటుంది. సో నేనైతే ఒక రెసిపీ చేసి చూపించేస్తాను, అదేందో చూసేయండి. ముందుగా అయితే ఇడ్లీ పిండిలో వాటర్ వేసుకోకుండా క్యారెట్ తీసుకొని బాగా జ్యూస్ వేసుకొని అది వడగట్టకుండా ఇడ్లీ పిండిలో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ డార్క్ గ్రీన్ ఉండేలాగా తోటాకు కానీ మొలకాకు కానీ తీసుకొని తక్కువ వాటర్ వేసి జ్యూస్ వేసుకొని ఇలా ఇడ్లీ పిండిలో అయితే కలిపేసుకున్నాను. అలాగే తట్టి ఇడ్లీ పెట్టుకోవడం కోసం ఇలా తట్టలాగా ఉండే ఒక తట్ట అయితే తీసుకున్నాను. ఆ ప్లేట్లో నేనైతే ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని సాఫ్రాన్ కలర్ పిండి ఉంది కదా అదైతే వేసేసుకున్నాను. ఇడ్లీ పాత్రలో కావచ్చు లేకపోతే కుక్కర్లో ఒక వెయిట్ ఉండేది ఏదైనా పెట్టేసి దాని చుట్టూ నీళ్లు పోసేసి పైన ఈ తట్ట అనేది పెట్టేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోకుండా అలాగే చిన్న మంటలో బాయిల్ చేసుకున్నాను. మీరు కలర్ రావడానికి కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే తట్టి ఇడ్లీ పాత్ర ఉన్నోళ్ళు దాంట్లోనే బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, సాఫ్రాన్, వైట్ ఇలా 3 ప్లేట్స్లో అయితే నేను ఇలా బాయిల్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా సాఫ్ట్గా మెత్తగా భలే వచ్చింది. గ్రీన్, వైట్, సాఫ్రాను నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాను. అలాగే మినపప్పు, ఆవాలు, కరేపాకు తిరగమాత పెట్టుకొని ఇలా తట్టి ఇడ్లీ మీద అయితే వేసేసుకున్నాను. సో చూసారు కదా, నేనైతే కేక్ లాగా కట్ చేసుకుంటూ ఉన్నాను. తట్టి ఇడ్లీ అయితే చాలా మెత్తగా టేస్ట్ కూడా బాగుండింది. చూడ్డానికైతే కేక్ లాగే ఉండింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఇండిపెండెన్స్ డే వైబ్ ఉండేలాగా ఏదో ఒక రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.